హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏ రెసిపీ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చితో ఎంతో టేస్టీ అయిన చిత్రాన్నం చేసుకుందాం. ఈ రెసిపీని అయితే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు క్విక్గా. సో ఎలా చేయాలో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చిత్రాన్నం చేయడం కోసం ముందుగా రాత్రి మిగిలిన అన్నం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని కూడా మనం చేత్తో అయితే ఉండలు లేకుండా మొత్తం కూడా రైస్ మొత్తాన్ని విడివిడిగా చేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం రైస్ అనేది చిత్రాన్నం కలిపేటప్పుడు తినడానికైతే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం మనం చాలా హడావిడిగా ఎంతో బిజీగా అయితే ఉంటాం కదా, పిల్లల్ని స్కూల్కి అది పంపించే బిజీలో. అలాంటి టైంలో ఈ విధంగా ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా శనగ పలుకులు వేసుకొని అది కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 3 పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వేసుకోండి. ఈ చిత్రాన్నంలోకి ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా ఒక టమాటీని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటీలు అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు ఈ విధంగా చించి వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మంచిగా ఆనియన్, టమాటీ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్నామంటే అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఆనియన్, టమాటీ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పు అనేది అస్సలు వాడకూడదండి, అన్నంలో కలవదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకైతే కాస్త 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం మొత్తాన్ని కూడా వేసుకొని అలానే ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆనియన్, టమాటీ అంతా కూడా ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి అనేది పడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం కూడా ఆ ఉల్లిపాయ, టమాటీ మిశ్రమంలో మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకొని అయితే ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్నం పైన అయితే మీరు ఎక్కువ పులుపు తినాలి అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని జల్లుకోవచ్చు. లేదు అనుకుంటే మటుకు స్కిప్ చేయండి. ఎందుకంటే మనం టమాటీ వేసాం కదా, అది కొంచెం పుల్లదనాన్ని ఇస్తుంది. సో అవసరం లేదండి. అంతే. సో ఎంతో టేస్టీ అని చిత్రాన్నాన్ని మీ ఇంట్లో వాళ్ళకి రెసిపీ అయితే మార్నింగ్ చేసి పెట్టండి. అన్నం అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.